ఫుడ్ ఫెస్టివల్ కు విశేష ఆదరణ లభిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలకు తెలంగాణ వంటకాల రుచులను చూపిస్తూ మహిళలు జీవనోపాధి పొందుతున్నారు. నోరూరించే రుచులను నగర ప్రజలు ఆస్వాదిస్తున్నారు. మరికొన్ని రోజులు స్ట్రీట్ ఫుడ్ ఏర్పాటు చేయాలంటూ ప్రజలు వ్యాపారులు కోరుతున్నారు. కళాభారతి ఆవరణలో మున్సిపాలిటీ ఆఫీస్లో ఫ్రీ ఫెస్టివల్ పెట్టారు. ఫుడ్ ఫెస్టివల్ మేము ఫ్రీ శాంపిల్స్ ఇస్తున్నాము. టీ ప్లస్ వచ్చిన కస్టమర్స్కి టీ పొడి, గులాబ్ జామ్ అన్నీ ఫ్రీ ఇస్తున్నాం. ఇదే విధంగా ప్రతి చోట కూడా ఫుడ్ ఫెస్టివల్ పెడితే మాకు చాలా బాగుంటుందండి. మేము అన్ని చోట్ల ఫ్రీ శాంపిల్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. అందరూ కూడా మా ప్రోడక్ట్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఇంకా చాలా బాగుంటుంది. అయ్యో పూరి పిన్ని కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్లో ఫుడ్ ఫెస్టివల్. ఫ్రీనే సార్, చాయ్ తాగండి, చాయ్ ఫ్రీనే తాగండి. ఎలా ఉందిరా బుజ్జి టీ? బుజ్జి బాగుంది సార్. సార్ ఎలా ఉంది? సార్ ఎలా ఉంది టీ పొడి? టీ తాగుతున్నారు కదా? బాగుంది. ఎలా ఉంది సార్? సార్ ఎలా ఉంది టీ తాగుతున్నారు? సార్ ఎలా ఉంది? సార్ టీ తాగుతున్నారు కదా, ఎలా ఉంది? బాటిల్ టేస్ట్ ఎలా ఉంది సార్? బాగుంది. ఇంకా లేరు, తాగేవాళ్ళు లేరు, పెడుతున్నావు. వస్తారు. ఇవి రెండు బై 1 get 1 ఆఫర్ సార్. గులాబ్ జామున్ టీ పొడి రెండు కలిపి 99 రూపీస్. గులాబ్ జాము టీ పొడి రెండు. బుజ్జి ఎలా ఉందమ్మా టీ? బాగుందా?